నమస్కారం. ఇప్పుడే మా సోదరులు పోతులపట్టు ఎమ్మెల్యే గారు మురళి గారు కానీ అదేవిధంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడింది చూశారు. మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే నిర్ణయించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నిన్న చూసుంటారు, ఈనాడు పేపర్లో రాసింది అందరికి తెలుసు, జగమెరిగిన సత్యం అందరూ చదివారు. అయిన వెంటనే ఈ సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు. దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు మా పెద్ద ఆయన సీఎం గారని చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారో మీరు చూడాలి. నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టులు ఉంది, పరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చూపించినటువంటి డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం 1952లో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నెంబర్ 295/96లో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్లో ఉన్నటువంటి 17 ఎకరాల 64 సెంటుల్ని నువ్వు ఏ విధంగా 2001లో సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్లో నీ కుమారుడు, మీ తండ్రి, మీ సతీమణి, మీ పైన 45 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మామూలు మనం చూసుంటాం, కోడో జంతువులో బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది, నేల ఎక్కడ పెరగదు. అక్కడున్న స్థలం ఏ విధంగా 75 ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి. నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు, ఏ విధంగా అయింది చెప్పాలి. సబ్ డివిజన్ అయింది, ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సర్వే చేశారు, ఏం జరగలేదన్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు. ఈరోజు మేము కొన్ని పేపర్లో చదివాం, చిత్తూరు కలెక్టర్ వారు కానీ కలెక్టర్ వారితో పాటు కానీ డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు, అక్రమం జరిగిందని. ఒక్కరోజుకే వాళ్ళు నిరూపించారంటే దానికి నీ నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు, ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి చెయ్యాలంటే ఏళ్ల తరపు తిరగాలి. ఉదాహరణ మీకు చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు, బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాల ఫారెస్ట్లో క్లియరెన్స్ సుమారు 2018 జరుగుతుంది. ఇంతవరకు స్టేజ్ 1 మొన్న అయింది. అంటే ఫారెస్ట్లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ఆ స్టేజ్ 1 మొన్న అయింది ఇన్ని సంవత్సరాలకి. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో భీమవరం కాడ మూలపల్లి వాటర్ కళ్యాణ్ డ్యామ్కి, హంద్రిని వాటర్ కళ్యాణ్ డ్యామ్కి సుమారు 8 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంతవరకు కాల. మీరు చూసుంటారు, వస్కోట నుంచి చెన్నైకి రోడ్డు వేశారు. ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవస్థ పడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు మీకు. అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం అన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో 5.5 కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం, 1.5 కిలోమీటర్ రైతులకు లేదు, రోడ్డు లేదు. ఫారెస్ట్లో ఏ విధంగా నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపుచెల్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా వేసావో నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్దిరెడ్డి ఆలోచించాలి. నువ్వు ఆలోచించకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు మాట్లాడే మాటకు భయపడే వాళ్ళు ఎవరు లేదు. నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లేట్ అవుతాను, ఏదో విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం లేట్ అవుతుంటే తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ 2019 నుంచి 24 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా అక్రమాలు చేశారు మీరు చూడు. టీడీఆర్ బాండ్లు కానీ ఎవరైనా స్థలం ఓనర్లు ఎక్కడో ఉంటారు, వాళ్ళకు తెలియకుండా అది బ్యాంకులో పెట్టి లోన్ చేసి ఉంటారు. లేదు స్థలం ఓనర్లు ఎక్కడో ఉంటారు,
ఆ స్థలం ఓనర్లకు తెలియకుండా డూప్లికేట్ రెడీ ఉంటుంది. ఎవరితో స్థలం ఉంటుంది, కోర్టులో కేసులు ఉంటాయి, ఎవరితో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎవరితో బిల్డింగ్లు ఉంటే రాసుకో ఉంటారు. ఈ విధంగా 2019-24కి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు మీరు చూశారు. ఇప్పుడైనా ప్రజలు మీరు మా చంద్రబాబు గారి నాయకత్వంలో మీరందరూ గెలిపించారు. మాకు మా పెద్ద ఆయన చెప్పింది ఒకటే, ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి ప్రభుత్వం అనే పేరు తెండి మీరు ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పారు. దాన్ని అనుసరించుకొని మేమంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలంతా వెళ్తున్నాం. మీకు ఒకటే, ఇటువంటి అవాకులు చవాకులు పెళ్తే వైసీపీ సంబంధించిన పెద్దిరెడ్డి గారిచ్చు, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడాడు ఎల్లో మీడియాని. ఎల్లో మీడియా ఎక్కడ మా కొత్తాసు పలకట్ల, నిజాలు నిర్భయంగా తీస్తున్నారు. నిన్న కూడా ఆంధ్రజ్యోతి పేపరు తిరుపతిలో పబ్లిక్ హీరింగ్ పెట్టారు, పబ్లిక్ జేవుకొని అక్కడ కావాల్సిన వనరుల పైన కానీ పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్ జరిగిందని రాస్తున్నారు ఎల్లో మీడియా, మిగిలిన మీడియాలో కూడా రాస్తున్నారు. ఎక్కడ ఒక వన్ సైడ్కి పోవట్ల. కాబట్టి గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూడా కరుణాకర్ రెడ్డికి, ఉమ్మడి జిల్లా కరుణాకర్ రెడ్డికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇటువంటి వాటికి ఎవరు కానీ మా నాయకుడు మా పెద్ద ఆయన పైన కానీ మాట్లాడితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అందరూ ఏకతాటిపైన మీరు చేస్తున్న అక్రమాల పోరాటం రెడీ అవుతాం. అన్నిటికీ దీటుగా ఎదుర్కొని మిమ్మల్ని 2029 ఇంటికి పంపించేదానికి రెడీగా ఉంటామని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం.